కాళేశ్వర ఏఎన్సీ హరిరామ్ కేసులో ఏసీబీ దర్యాప్తు ముమ్మరంగా సాగుతుంది. ఇప్పటికే హరిరామ్ నివాసంలో సోదాలు చేసి భారీగా అక్రమ ఆస్తులను గుర్తించిన ఏసీబీ హరిరామ్పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసింది. తాజాగా హరిరామ్కు చెందిన 3 బ్యాంక్ లాకర్లను ఓపెన్ చేయనున్నారు ఏసీబీ అధికారులు. మరోవైపు నేడు హరిరామ్ను కస్టడీకి తీసుకోవాలని ఏసీబీ భావిస్తుంది. ఈ మేరకు నేడు కస్టడీ పిటిషన్ దాఖలు చేయనుంది ఏసీబీ. హరిరామ్ను కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని ఏసీబీ భావిస్తుంది. కాళేశ్వర ఏఎన్సీ హరిరామ్ కేసులో ఏసీబీ దర్యాప్తుగా ముమ్మరం సాగుతుంది. ఇప్పటికే హరిరామ్ నివాసంలో సోదాలు చేసి భారీగా అక్రమ ఆస్తులను గుర్తించింది ఏసీబీ. హరిరామ్పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేస్తుంది ఏసీబీ. తాజాగా హరిరామ్కు చెందిన 3 బ్యాంక్ లాకర్లను ఓపెన్ చేయనున్నారు ఏసీబీ అధికారులు. మరోవైపు నేడు హరిరామ్ను కస్టడీకి తీసుకోవాలని ఏసీబీ భావిస్తుంది. ఈ మేరకు నేడు కస్టడీ పిటిషన్ దాఖలు చేయనుంది. హరిరామ్ను కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని ఏసీబీ భావిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఆర్కే లైవ్ ద్వారా అందిస్తారు. ఆర్కే, రాజేంద్ర, ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టులో చీఫ్ ఇంజనీర్గా వ్యవహరించిన హరిరామ్ని ఏసీబీ అధికారులు పూర్తి స్థాయిలో సోదాలు చేయడం జరిగింది. ఆ ఇంటితో పాటు దాదాపుగా 13 చోట్ల కూడా పూర్తి స్థాయిలో తనిఖీలు చేశారు. ఈ తనిఖీలు చేసిన క్రమంలో దాదాపుగా 200 కోట్లకు సంబంధించిన స్థిరాస్తులను అయితే గుర్తించడం జరిగింది. తర్వాత 13 గంటల పాటు ఈ సోదాలన్నీ కూడా కొనసాగాయి. సోదాలు కొనసాగిన తర్వాత హరిరామ్ని కోర్టు వద్ద న్యాయమూర్తి వద్ద ప్రొడ్యూస్ చేయడం జరిగింది. న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ అయితే ఇవ్వడం జరిగింది. 14 రోజుల రిమాండ్ ఇచ్చిన తర్వాత ఈరోజు కస్టడీకి అడిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే 200 కోట్లకు సంబంధించిన స్థిరాస్తులు లభ్యమవడం జరిగింది. మరోవైపు ఇంకా లాకర్లు ఓపెన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఇంకా కొంత విచారణ చేసిన తర్వాత మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈరోజు కస్టడీ విచారణకు అడిగే అవకాశం ఉంటుంది. దాదాపుగా 3 రోజుల నుంచి వారం రోజుల వరకు కూడా కస్టడీ విచారణ అడిగే అవకాశం ఉంటుంది. కస్టడీ విచారణలో పలు కీలకమైన అంశాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు కూడా ఈఎన్సీ హరిరామ్ అప్పట్లో కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించిన కార్పొరేషన్కి ఎండీగా కూడా ఆయన వ్యవహరించడం జరిగింది. ఇటీవల దీనికి సంబంధించిన ఒక కమిటీ వేసిన సమయంలో కమిటీ విచారణలో కూడా ఈయన కొన్ని కీలక విషయాలు చెప్పడం జరిగింది. మొత్తం 1,00,000 కోట్లకు సంబంధించిన ఈ ప్రాజెక్టులో దాదాపుగా 29,000 కోట్ల రూపాయలు బ్యాంకులకు చెల్లించడం జరిగింది. ఇంకా 64,000 కోట్ల రూపాయలకు సంబంధించి కూడా ఎవరైతే కాంట్రాక్టర్లు ఉన్నారో వాళ్ళందరికీ కూడా చెల్లింపులు జరిగాయంటూ కూడా చెప్పడం జరిగింది. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తానికి కూడా ఈయన మొదటి నుంచి చివరి దాకా వ్యవహరించడం జరిగింది. కాబట్టి ఆ సమయంలో ఎంతమందికి కాంట్రాక్టర్లకు రిటర్న్ అమౌంట్ ఇస్తున్న సమయంలో ఎంతవరకు ఇవ్వడం జరిగింది, ఏ బ్యాంకుల నుంచి లోన్లు తీసుకురావడం జరిగింది, ఆ మొత్తం ఏ విధంగా ఖర్చు చేయడం జరిగింది, ఈ విషయాలన్నింటినీ కూడా ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకుంటే అడిగే